నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, బల్లి శాస్త్రం అనేది కూడా మనకు ఒకటి ఉంటుంది. సో కొన్ని విషయాలలో బల్లి పడటం శుభసూచకంగా భావిస్తే, కొన్ని విషయాలలో చాలా అభసూచకంగా భావిస్తూ ఉంటారనమాట. సో మరి ఈ శుభానికి అశుభానికి అంటే ఎలాంటి ప్లేసుల్లో పడ్డప్పుడు శుభంగా భావిస్తారు, ఒంటి మీద కొన్ని ప్లేసెస్లో పడకూడదు అని అంటూ ఉంటారు. సో అందులో ఒక్కసారి చూసుకుంటే ఎక్కడ మనకి శుభం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు. ఒకసారి దాని మీద క్లారిటీ ఇస్తారా గురువుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి భిక్షబంధుకు నమస్కారం. అంత మంచి జరగాలి. బల్లి శాస్త్రానికి ఆది అంతము లేదు. అది మహాసముద్రం లాంటిది. ఓకే. సో దీనికి మనం పెనుభూతంగా మనం చూసుకోకుండా సూక్ష్మంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే బల్లి అనేది మనకు కొన్ని విశేషమైనటువంటి కొన్ని సూచనలు చూపిస్తుంటాయి. ఇంట్లో ఏదైనా మంచి జరుగుతున్నా, ఏదైనా చెడు జరుగుతున్నా అది ఒరుతుంది. ఆ ఒరినప్పుడు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో కృష్ణార్జున అని అనేవాళ్ళు. కృష్ణ కృష్ణ అంటారు. కృష్ణ కృష్ణ అని కానీ కృష్ణార్జున కానీ అలాంటి చెప్తుంటారు. సో అటువంటి చెప్తే అది పోతుందని ఒక విశ్వాసం. అయితే ఇక్కడ బల్లిలో ఉండడం వల్ల, దాది ఇంట్లో ఉండడం వల్ల నల్లబల్లి తెల్లబల్లి అని రెండు ఉంటాయి. బాగా నల్లగా ఉంటుంది, కొద్దిగా తెల్లగా ఉంటాయి. సో ఈ నల్లబల్లి అనేటప్పటికి ఇంట్లో లక్ష్మీదేవిని తాండవమాడుతుందని, తెల్లబల్లి ఉండడం కూడా ఒక రకమైన మంచి సైన్ అని చెప్తుంటారు. సో అది ఎప్పుడు కూడాను తల కింద వేలాడుతూ ఉంటుంది. ఎప్పుడు మనకు పడుకుంటే మన మీద భోజనాల్లో పడుతుందో, ఎక్కడ సాంబార్లో పడుతుందో, కూరలో పడుతుందో, నెత్తి మీద పడుతుందో, కాళ్ళ మీద పడుతుందో, అటువంటి ఏదో ఒక భయాందోళన కలుగుతుంది. ఎప్పుడైనా పొరపాటునే మీరు డ్రెస్ చేంజ్కొని చేస్తున్నప్పుడు కానీ, లేదంటే కటన్ ఇట్లా తీసేటప్పుడు కటన్ వెనుక దాచుకొని ఉంటుంది, తక్కువని మీ నెత్తి మీద పడింది అనుకోండి, అది మృత్యువుకు దోషం. తల మీద దానికి శాంతి చేయాలి. ఆ బ్రాహ్మణుని సంపాదించాలి, ఆ పూజారులను సంపాదించేసి ఈ రకంగా తలపైన అన్ని విధాలమైనటువంటి బలి పడింది. దానికి ఎటువంటి అంటే దానికంటూ లఘు హోమం అని ఉంటుంది. లఘు హోమం అంటే చిన్నగా హోమం చేసి శాంతి చేసుకోవాలి. లేదంటే వాడికి ఏదో ఒక నెత్తికి తలిగో ఏదో తలిగి పడిపోవడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. సో ఇది తల మీద బల్లి పడటం అనేది సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి సేమ్ ఉంటుంది. కాబట్టి ఆ ఒక భావన అనేది ఆ ఇద్దరి పైన పడుతుంది. కాబట్టి సో అదో విశేషం పైన బాగా ఆలోచించుకొని చేయాలి. సో ఇంకోటి ఏంటంటే స్నానం చేసేటప్పుడు, మీరు స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకున్న సమయంలో ఆ సబ్బు వెనకాల బల్లి ఉందనుకోండి, ఆ బల్లిని పట్టుకొని మీరు ఒంటికి రాసుకున్నారనుకోండి, ఇంకా ఆ ఒక్కటి వేరు. బల్లి పట్టుకోవడం ఒక ఎత్తు అయితే కేక పెట్టడం ఇంకో ఎత్తు ఉంటుంది. మామూలుగా ఉండదు అసలు. అయితే మనం ఎక్కువ శాతము కుడి చేత్తో ఎడమ చేత్తో కానీ సబ్బు కానీ పట్టుకుంటాం. సో ఒంటిపైన నురుగు ఉంటుంది కాబట్టి మనం ఏది పట్టుకుంటున్నాం ఏం పట్టుకుంటున్నాం తెలియకుండా పట్టేసుకున్నాం అనుకోండి, పట్టుకొని మనం ఈ పైన పెట్టుకుంటామో, మన చేతి పైన పెట్టుకుంటామో, మూతి పుట్టి రాసుకుంటామో తెలియదు. అసలు అటువంటి ఎన్నో మనకు మెసేజ్ వచ్చాయి. ఎందుకంటే అవి సంచలమాడుతున్నవంటి బాత్రూంలో, హాల్లో, బెడ్రూమ్లో తిరుగుతుంటాయి. అటువంటి మరువుగా భర్తీగా ఉండే ప్రశాంతమైన కూల్నెస్ ప్లేసెస్ ఉందంటే మనకు బాత్రూమ్ వేయడానికి ఎక్కువ శాతం. సో అటువంటి సమయంలో అది పట్టుకున్నాం, అది కూడా దోషమే. పట్టుకున్న దోషం. దాన్ని బంగారు బలిని వెళ్ళి తాకాలి అని చెప్తారు. అందుకే కంచులో ఇప్పుడు కూడా బంగారు బలి మనకు కనపడుతూ ఉంటుంది. కంచికి మీరు వెళ్ళారనుకోండి, చక్కగా మనకు వెండి బల్లి, బంగారు బలి ఇట్లా కనపడుతుంటుంది. ఆ కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత తిరిగి వచ్చే సమయంలో మీకు మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి చక్కగా ఆ బంగారు బలిని తాకితే ఆ దోషం పోతుంది. సామెత, ఇది సత్యం, పునరుసత్యం ఇది. అది ఇప్పుడు కూడా చూడండి, కొన్ని వేల లక్షల మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మన పొరపాటున కాళ్ళ కింద పడింది, దాన్ని మనం తొక్కేసాం. స్నానం చేసేటప్పుడు, నడిచేటప్పుడు,
లేదంటే మీరు బెడ్రూమ్ నుంచి లేచేటప్పుడు బెడ్ మీద పడి కింద పడినప్పుడు దాని మీద కాలు పెట్టేశారు అనుకోండి, ఓకే. చితికిపోతే మనం ఏం చేయలేం, అవునవును. చిన్న అల్ప ప్రాణి కదా. అప్పుడు అటువంటి దోషాలు జరగకుండా బంగార బలిని తాకితే పోతుంది, ఓకే. వెండి బలిని తాకితే పోతుంది. కాబట్టి ఇటువంటి అన్ని శాస్త్రాలన్నీ కూడా పెద్దవాళ్ళు వెనకటి నుంచి కూడా పెట్టి ఉన్నారు. అదే బల్లి కుడి వైపున భుజం పైన ఆటోమేటిక్గా పైనుంచి పడింది అనుకోండి, ఆ పేర కుబేరుడు అవుతారు. అది ఎవరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఓకే, మంచి కుబేరుడు అవుతాడు. అదే బలి తొడ మీద పడింది అనుకోండి మగవాళ్ళకి, చాలా వరకు కూడాను గొడవలు అవుతాయి, మంచిది కాదు. తొడ పైన పడింది అనుకుంటా ఇలా అనుకుంటారు ఒక్కొక్కసారి పడిపోయిన తర్వాత. సో అప్పుడు ఏమవుతుంది, అది మంచిది కాదు, దానికి కూడా శాంతి చేసుకోవాలి. సో రకరకాలుగా మనం చెప్పుకోబోతుంటే దేహం పైన ప్రతిదినం కూడా ఒక్కొక్క విశేషమైన వంటి అదే మీరు చెంప మీద ఇప్పుడు గబుక్కని మీరు రాత్రి ఎక్కడో పడుకున్నారు, బస్సులో పడుకున్నారు, కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆ బస్సులో పురుగులు పుట్రలు ఎలుకలు ఎన్నో ఉంటాయి. అది గబుక్కని ఒక బల్లి వచ్చి ఇక్కడ వచ్చి అతుక్కుపోయింది అనుకోండి, చెంప దగ్గర ఇక్కడ మనం చేయబడితే మీరు బల్లి ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది, ఈ భాగంలో పడింది అనుకోండి, ఎక్కువ శాతము సుధం దోషం అంటారు. సుధం దోషం అంటే ఏమంటారంటే ఏదైనా గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సుధం దోషం అంటే తాత్కాలికంగా ఏదో ఒక దోషం అంటే ఏదో ఒకటి గొడవలు కలగటం, ఏదైనా చేయటం అనేవి జరుగుతుంటాయి. సో సాధారణంగా కటన్ స్కేల్ ఆడుతూ పట్టుకుంటూ ఉంటుంటాయి. పాత బస్సులు ఉంటాయి కదమ్మా, మనం స్లీపర్ కోచ్ తీసుకొని ఉంటాం, ఆ కట్ట నుంచి తీసుకొచ్చి చెంప మీద పడింది అనుకోండి, ఇంకా చేయి మీద పడింది అనుకోండి, ఇంకా మనం ఏం చేస్తాం, చెంపతో పాటు చేయికి తగిలేస్తుంది అసలు నిజంగా. అది ఆ రకంగా బల్లిని తాకితే అంతటి దోషం ఉంది, బల్లి పడితే కూడా శుభం కలిగేటివి ఉంది. సో ఒకవేళ ఆడవాళ్ళకి భుజం మీద లేదంటే కాలుకి లేదంటే చేయికి తగిలింది అనుకోండి, ఒంటి మీద పడింది, సో ఆడవాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆడవాళ్ళకి చెస్ట్ పైన పడితే మంచిదమ్మా, గుండె పైన మాతృమూర్తి స్థానం పైన పడింది అనుకోండి, చాలా అద్భుతమైన ఐశ్వర్యం కలిసి వస్తూ ఉంటుంది. మరి అదే విధానంగా తొడపైన ఆడవాళ్ళకి పడిందంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. సాధారణంగా అందుకే ఆడవాళ్ళ మీద పడదు, ఎందుకని, అదృష్టం బాగా కలిసి వస్తుందని. కాబట్టి మన శాస్త్రంలో చెప్పింది, తోడపైన ఆడవాళ్ళకి పడింది అనుకోండి ఎడమకాల పైన, అదృష్టం అపర కుబేరులు అవుతారు. ఇటువంటి కూడా కనపడుతూ ఉంటుంది. ఎడమ కాలుకు కూడా కాళ్ళ మీద నుంచి దాడుతుంది, కొన్ని చోట్ల వెళ్తుంటాయి, అప్పుడు కూడా వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎడమకాలు చాలా అద్భుతమైన అంటే ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మరి అదే విధానంగా ఎడమ భాగాన భుజం మీద పడిందంటే ఇంట్లో గొడవలు అవుతాయి ఆడవాళ్ళకి, భార్యాభర్తలకు గొడవ, అత్త మామలకు గొడవ, అత్త కోడలకు గొడవ, ఆడపడుచుకు వాళ్ళకు గొడవ, లేదంటే బయట ఫ్రెండ్స్తో గొడవ, ఏదో రకమైన వంటి ఇరిటేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దానికి కావాల్సిన వంటి శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురువుగారు. సో అయితే మనకి ఇప్పుడు శుభంగా భావించేటప్పుడు శుభం జరిగితే ఓకే, సో అశుభంగా పడిన ప్రతిసారి మనకి సో లేదంటే మామూలుగా ఏంటంటే బల్లి తగిలిన వెంటనే తలస్నానం చేసేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం, లేదంటే తిరుపతి లేదంటే కంచికి వెళ్ళొచ్చినటువంటి పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడం ఇది చేస్తారు కదా, సో ఆ దోషం తొలగిపోతుంది అంటే? పోతుందమ్మా, ఖచ్చితంగా పోతుంది. ఒకవేళ లేదు, ఒక బ్రాహ్మణుడి కలిసి ఏదైనా పూజా విధానం చేయించుకుంటే ఎలా ఉంటుంది? లఘు హోమం కానీ లఘు పూజ చేసుకుంటే చాలా వరకు బాగా కలిసి వస్తుంది. ఓకే గురువుగారు. సో నిజంగా అంటే మామూలుగానే బల్లిని చూస్తేనే ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది ఎవరికైనా, ఎవరు అది పడాలని కోరుకోరు, ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే పడుతుంది ఎవరికైనా సరే, అది చెప్తుంటేనే భయం అనిపిస్తుంది. సో కాకపోతే ఇందులో కూడా 2 రకాలు, మంచి ఉంది చెడు ఉంది. సో చక్కటి విశ్లేషణ వీక్షకుల కోసం తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలు.